జరగబోయే స్థానిక ఎన్నికలలో అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి వైసీపీ అభ్యర్థులను బెదిరిస్తే పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని నెల్లూరు ట్రంక్ రోడ్లో నిలబెడతానని వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హెచ్చరించారు. గురువారం కోవూరు వైసీపీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల వైసీపీ పోటీ చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్యాయాలు, అక్రమాలు, వ్యతిరేకత ఉందన్నారు. ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి బ్యాలెట్లతో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. పోలీసులు అంటే గౌరవం ఉందని, తమకు గౌరవం ఉందని, కానీ మండల స్థాయిలో కొంతమంది సిఐలు, ఎస్ఐలు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తీరు మార్చుకోకుంటే ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు సప్త సముద్రాలు అవతల ఉన్నా పట్టుకొస్తామన్నారు. పోలీసులకు అభిమానం ఉంటే కాకి బట్టలు విప్పేసి పసుపు బట్టలు వేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయాలు, అక్రమాలు ఈ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన సంగతి కూడా అందరికీ తెలుసు. అదే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ బ్యాలెట్ పేపర్తో గుణపాఠం చెప్పబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ గారన్నా, ఎస్పీ గారన్నా, రూరల్ డిఎస్పీ గారన్నా, టౌన్ డిఎస్పీ గారన్నా మాకు గౌరవం ఉంది. కానీ మండల స్థాయిలో సర్కిల్ ఇన్స్పెక్టర్సు, ఎస్ఐలు, ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మీరెవరు కూడా పాల్గొనొద్దని మా నాయకుల్ని బెదిరిస్తూ ఉన్నారు. కేసులు పెడతాం, రకరకాలుగా బెదిరిస్తూ ఉన్నారు. ఎస్పీ గారికి, డిఎస్పీలకి మనవి చేస్తా ఉన్నా, మీరు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో చిత్తశుద్ధిగా, నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, రకరకాల కేసులు పెడతాం అనే బెదిరింపులు మొదలైనవి కొన్ని మండలాల్లో. అందరూ అధికారులను కూడా నేను అనడం లేదు, కొంతమంది అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి నేను మనవి చేసేది, అంత తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉంటే ఆ సిఐల్ని, ఎస్ఐల్ని కాకి బట్టలు విప్పేసి పసుపు చొక్కాలు వేసుకోమని చెప్పండి, బాగుంటుంది. అంతే తప్ప ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినట్టుగా మేము నడుచుకుంటాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పోటీ చేయకూడదు అని బెదిరింపులకు బెదిరిస్తే ఇక్కడ ఎవ్వరు కూడా బెదిరే వాళ్ళు ఎవరు లేరు. మేము అధికారంలోకి వస్తున్నాం, ప్రజా తీర్పు నిర్ణయం అయిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా విలేకరుల సమావేశంలో చెప్తుంటారు, సప్త సముద్రాలు అవతల దాక్కున్నా పట్టుకొచ్చి నిలబెడతానని చెప్తున్నాడు. అదే మాట నేను కూడా చెప్తా ఉన్నా. ఎంఆర్ఓలు కానీ, ఎంపీడీఓలు కానీ, సిఐలు కానీ, ఎస్ఐలు కానీ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో పొరపాట్లు చేస్తే సప్త సముద్రాల అవతల దాక్కున్నా తీసుకొచ్చి నెల్లూరు ట్రంక్ రోడ్లో నిలబెడతానని చెప్పి మనవి చేస్తా ఉన్నా. జాగ్రత్తగా ఉండండి. అధికారాలు ఎవరికి శాశ్వతం కాదు, ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం. పులివెందల్లో జడ్పీటీసీ ఎలక్షన్ జరిగింది. అక్కడ డిఎస్పీ మురళీ నాయక్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను
నా కొడకల్లారా మీ ఎంత చూస్తానన్నాడు. అతన్ని మేము కంప్యూటర్లో పెట్టుకొని ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని వదిలేసినా పోనీలే అని. నేనైతే అతను ఎక్కడున్నా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు సెక్యూరిటీగా వేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోకపోయినా కూడా వేయాలి. బుద్ధి రావాలి ఇటువంటి ఎదవలకి. మేము అధికారంలో ఉన్నాము, మేము ఎవరికి చెప్పలేదు, ప్రతిపక్షాలకు పనులు చేయొద్దని చెప్పలా. ఫ్రీగా వచ్చి కూర్చొని ఎస్ఐలతో, సిఐలతో, ఎంఆర్ఓలతో, ఎంపీడీఓలతో మాట్లాడుకునేవాడు. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. మరీ కొంతమంది అధికారులు అయితే పసుపు చీరలు కట్టుకుంటున్నారు, పసుపు చొక్కాలు వేసుకుంటున్నారు. ఏం అంత భయపడాల్సిన అవసరం ఏముంది? అధికార పార్టీని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతే కదా. ఎస్పీ గారిని కోరుతున్నా, కలెక్టర్ గారిని కోరుతున్నా, రూరల్ డిఎస్పీ గారంటే కూడా చాలా గౌరవం ఉంది మాకు. నిజాయితీగా వ్యవహరించండి, క్రమశిక్షణతో వ్యవహరించండి, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించొద్దు, నిజాయితీగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకోమని చెప్పి సలహా ఇస్తా ఉన్నారు. చాలా వ్యతిరేకత ఉంది. ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామా అని ఎదురు చూస్తా ఉన్నారు. ఏం చేశావు నువ్వు? వాగ్దానాలు ఇచ్చేశావు. పెన్షన్స్ ఏమైపోయినాయి? కొత్త పెన్షన్స్ ఏమీ లేవు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్స్ ఇస్తానన్నావు. 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ 1500 లెక్కన ఇస్తానన్నావు. ఏమీ లేదు. నిరుద్యోగ భృతి 3000 అన్నావు. అన్ని అబద్ధాలు చెప్పావు, మోసం చేశావు, ఈవీఎంలతో అధికారంలోకి వచ్చావు. ఈరోజు తండ్రి కొడుకులు దోచుకోవడమే తప్ప ప్రజలను పూర్తిగా వదిలేశారు. ఈ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో జిల్లా పరిషత్తుతో పాటు అన్ని మండల ప్రజా పరిషత్తులు, జడ్పీటీసీలు, సర్పంచులు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. తిరుగులేదు. ప్రజలందరూ మా వైపు ఉన్నారు. ఒకవేళ కొంతమంది అధికారులను మీరు దగ్గర పెట్టుకొని దౌర్జన్యాలు ఇవన్నీ చేసినా మేమే వెనకడుగేయం. మేము అంతకన్నా అంత మోటుకునేదాన్ని కూడా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అంత దూరం తెప్పించబాకండి. మీ వాళ్ళని కంట్రోల్ చేసుకోండి. క్రమశిక్షణతో నిజాయితీగా అందరం కూడా ఎలక్షన్స్ చేసుకుందాం. ఎవరి పార్టీ వాళ్ళు చేసుకుందాం. ప్రజలు ఆశీర్వదిస్తే మా వాళ్ళు గెలుస్తారు, లేదంటే మీ వైపు ఉంటుంది. అంతే తప్ప బెదిరించి గొడవలు చేసి మేము కైవసం చేసుకోవాలనే ఆలోచన మాత్రం మీ మెదడులో ఉంచి తోసేయండి బయటికి. అధికారులకు చెప్తున్నా, ఏమి అంత భయపడిపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర, ఎమ్మెల్యేల కాళ్ళ దగ్గర, మంత్రుల కాళ్ళ దగ్గర, ఎంపీల కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? నిజాయితీగా ఉండండి. అధికారం అనేది ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది. అంతే తప్ప ఆ 5 సంవత్సరాలు ఊడిగం చేస్తూ మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ఎంత పులివెందుల జడ్పీటీసీ చూశాం, ఎంత దౌర్జన్యం చేశారు. కనీసం ఓటేసేదానికి కూడా బానివ్వలేదు ప్రజలను అక్కడ పులివెందుల్లో. టీవీల్లో చూశాం. దొంగ ఓట్లు వేయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పోలింగ్ బూతుల్లోకి వెళ్లి దొంగ ఓట్లు వేయించారు. అదే రిపీట్ చేస్తాం, అదే విధంగా కైవసం చేసుకుంటాము అని అంటే ఇక్కడ ఎవరు గాజులు దొడుక్కొని లేరు. మేమేందో కూడా చూపిస్తాం. మీకన్నా పవర్ఫుల్ లీడర్స్ మా పార్టీలో ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మేము ఎదుర్కొనే సత్తా మాకుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో మేము పనిచేస్తా ఉన్నాం. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నిజాయితీగా ఎలక్షన్స్ జరిపించండి. ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజాబలం మా వైపు ఉంది. ఒకవేళ ధనబలం మీ వైపు ఉండొచ్చేమో కానీ ప్రజలు మాత్రం తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. బ్యాలెట్ పేపర్తో తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. మీరు చేసి మోసం చేసి ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన దానికి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్కి సంబంధించి 8వ తేదీ నుంచి 11వ తేదీ లోపు ఒకరోజు నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టమని చెప్పి ఇచ్చారు. అది బుచ్చిరెడ్డిపాళెంలో పెడతాం. అదేవిధంగా 12వ తేదీ నుంచి 22వ తేదీ లోపు అన్ని మండలాల్లో కూడా మండల హెడ్ క్వార్టర్స్లో మండల స్థాయి సమావేశాలు పెడతాం. దాదాపు